బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇళ్లకు కేంద్రం తన వాటాను అందించనుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని నిర్మించే ఒక్కో ఇంటికి 1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 చొప్పున నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రం ఆశించిన స్థాయిలో కాకపోయినా 2027-2026 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారుగా 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక PMAY అర్బన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి మొత్తంగా 1.13 లక్షల ఇళ్లను కేటాయించనుంది. ఇందులో ఇప్పటికే 10,000 ఇళ్లు మంజూరు కాగా మిగిలిన 1.03 లక్షల ఇళ్ల కోసం 1,690 కోట్లు విడుదల చేయనుంది. ఇది కాకుండా గతంలో కూడా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా సంబంధించి సుమారుగా 33,000 ఇళ్లకు కేంద్రం తన వాటాగా మరో 500 కోట్లు అందించే అవకాశం కూడా ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఇళ్లకు సహాయం అందించాలని కోరగా ప్రస్తుతానికి PMAY గ్రామీణ్ కింద సుమారుగా 3 లక్షల ఇళ్లకు నిధులు వచ్చే అవకాశం ఉందని గృహ నిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. దీని ద్వారా రాష్ట్రానికి సుమారుగా 2,160 కోట్ల నిధులు అందనున్నాయి. ఇక ఇదే పథకంలో భాగంగా ఆదివాసీల కోసం కేంద్రం ప్రత్యేకంగా 10,000 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కోదానికి 1.20 లక్షల చొప్పున అందించనుంది. ఈ ఇళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే నిధులు విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం ప్రక్రియ వేగవంతం కానుంది.